మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా रांची रेलवे स्टेशन दुर्गा पूजा में लेजर शो का आयोजन का अवलोकन मैं करा रहा हूँ, आप दर्शन कीजिए। రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ స్వేదబిందువు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవి తెచ్చి శ్రీరాముకు ఇచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా దినకరవదనం తీక్ష్ణం శ్రాతరాళం రం 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 రమ్యతేజం గిరిచలనకరం కీర్తి పంచాదిభద్రం రం 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 రాజయోగం సకల శుభనిధిం సర్వవేగానవేద్యం రం 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 రాక్షసాంతం సకల విషయశం రామదూతం నమామి రం 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 ఖడ్గహస్తం